ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎర్ర బంగారానికి ఎదురు దెబ్బ తగిలింది. సాగు విస్తీర్ణం ఈసారి బాగా తగ్గిపోయింది. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న మిర్చి రైతన్న అటు మద్దతు ధర దక్కక ఇటు అప్పుల నుంచి తేరుకోలేక సతమతమవుతూ మిర్చి సాగుకి దూరమవుతున్నాడు. వాణిజ్య పంటల ఖిల్లా గుంటూరు జిల్లాలో మిర్చి సాగుపై గ్రౌండ్ రిపోర్ట్. కలకలలాడాల్సిన మిర్చి నర్సరీలు వెలవెలబోతున్నాయి. కూలీలు, రైతన్నలు క్యూ లైన్లు కనిపించాల్సిన చోట మనుషుల జాడే వెతుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నేళ్లుగా మిర్చి రైతన్నలను సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో రైతులు అప్పుల పాలయ్యారు. గత ఏడాది ధరలు భారీగా తగ్గడంతో ఈ ఏడాది మిర్చి సాగు అంటేనే భయపడిపోతున్నారు రైతులు. సాధారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 80,000 హెక్టార్లలో మిర్చి సాగు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. గుంటూరు జిల్లాలో పండించే మిర్చి పంటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా తగ్గిపోనుంది. ఆగస్టు నెల వస్తున్నా నర్సరీలో పావు వంతు కూడా మిర్చి నారు పెంచడం లేదు. ఏటా ఈ సమయానికి నర్సరీలో 40 నుంచి 45 రోజులు ఎదిగిన మిర్చి మొక్కలు ఉండేవి. రైతులు మిరప విత్తనాలు తీసుకొచ్చి నర్సరీలో పెంచుకునేవారు. నర్సరీ యజమానులు సైతం మిర్చి మొక్కలను పెంచేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రైతులు విత్తనాలు తీసుకురాలేదని నర్సరీ యజమానులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా అత్యధికంగా మిర్చిని పండించేది ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే. అయితే గత కొంతకాలంగా వరుసగా ఎదురు దెబ్బలు తగలటంతో రైతులంతా కూడా పూర్తిగా కూడా ఈ మిరప సాగుని వదిలేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక రాజుపాలెం దగ్గర ఉన్న నర్సరీలో ఉన్నాం. ఇది అతిపెద్ద నర్సరీ. ఈ నర్సరీలో ప్రతి ఏటా కూడా ఈ సమయానికి 40-45 రోజుల వయసున్న మొక్కలన్నీ కూడా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఎందుకంటే ఆగస్టు మొదలు కాగానే ఆగస్టులోనే పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా ఈ నర్సరీలో ఉన్న మిరపనారుని తీసుకెళ్లి నాట్లు వేసుకోవడం మొదలు పెడతారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఇటువంటి నర్సరీలన్నీ కూడా ఉంటాయి. నర్సరీలో పూర్తిగా 45 రోజుల వయసున్న మొక్కలు ఉండాల్సిన ప్రదేశంలో ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. చాలా వరకు ఈ నర్సరీలో దాదాపుగా 75%, 80% పూర్తి ఖాళీగా ఉంది. మొక్కలైతే మాత్రం నాటలేదు. ఆగస్టు నెలలో మిర్చి సాగు కాకపోతే ఇక తర్వాత నెలల్లో మిర్చి సాగు చేసే అవకాశం తగ్గిపోతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెంటచింతల, రాజుపాలెం, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో నర్సరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది చాలా నర్సరీలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి సాగు 40,000 హెక్టార్లను మించే అవకాశాలు లేవంటున్నారు రైతులు, నర్సరీ యజమానులు. కూలీ ఖర్చులు, ఎరువుల ధరలు పెరగడంతో నర్సరీలను నిర్వహించలేకపోతున్నామంటున్నారు. 2018 నుంచి నర్సరీ మొదలు పెట్టామండి. అయితే ఇలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదండి. అయితే ఇయర్కి మాకు మీరు అన్నట్టు 45 రోజులు నారు ఉండాలి దీనిలో. ఇంకా ఆగస్టు నెల రాగానే స్టార్ట్ చేస్తారు వేయటం. అట్లాంటిది ఈరోజు ఆగస్టు వచ్చినా కూడా ఇంతవరకు ఎవరు కూడా ఒక రైతు మా ప్యాకెట్లు పోయండి, మా నారు పెంచండి అని వచ్చిన వాళ్ళు లేరు. మేమే ఊరకుండలేక ఒక కేజీ నాటుదాం, ఎట్టయితే అట్టయిందని చెప్పి కొంచెం నాటాము. కొంతమంది రైతులు వస్తాం అంటారు, ఇంతవరకు ఎవరు రాలేదు, సీడ్ కూడా తేలేదు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి పరిస్థితి. మిరపలో సాగు ఖర్చులు పెరిగిపోవడం, మద్దతు ధర లేకపోవడం, అనుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మిర్చి సాగు చేయాలంటేనే భయపడిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. క్వింటా మిర్చి ధర గత ఏడాది 10,000 రూపాయల లోపుకు పడిపోయింది. ఇప్పటికీ ధర పెరగలేదు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన ధర పెరుగుతుందన్న నమ్మకం లేదు. దీంతో రైతులు మిర్చి సాగుకు వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. నేను 4 ఎకరాలు వేసానండి, 4 లక్షలు పోయినాయి. 7 వేద్దామంటే అసలు ముందుకు రాకేదో కొద్దిగా నాటిద్దామని ఇవ్వాలని వచ్చా. ఒక 10 ప్యాకెట్లు నాటిద్దామని వచ్చా. 1 ఎకరం నాటుకుంటున్నా. అసలు బాగా 7 కూడా మళ్ళీ దండకు వచ్చాం, భయం పడుతుంది. అంటే రోజు అన్నం తింటున్నాం కాబట్టి ఎంతో కొంత వేద్దాం ఉద్దేశమే, 1 ఎకరం వేద్దాం ఉద్దేశమే ఈ వేస్తున్నా. 4 లక్షలు నేను 4 ఎకరాలు వేసా, 4 లక్షలు పోయి. మొదట 4 ఎకరాలు అయితే 4 లక్షలు పోయి. మేము పోయినసారి 3.5 వేసామండి. 3.5 వేస్తే కనీసం 3 లక్షల దాకా పోయినాయి. నేను మద్దతు ధర, గిట్టుబాటు ధర లేదండి. గిట్టుబాటు ధర లేదు. రైతులు అతలా కొత్తం అయిపోయారు. ఎందుకు పొలం వేసే కాడికి మెలకుండా ఏదైనా కూలీ పోయినా ఒక 500 వస్తాయని చెప్పి మెయిన్గా ఆలోచిస్తున్నారు. అటు నర్సరీలో మిర్చి నారు పెంచకపోవడంతో కూలీలకు పని లేకుండా పోతుంది. నర్సరీలో రోజు కూలీగా 300 రూపాయలు వచ్చేదని మహిళా కూలీలు చెబుతున్నారు. మిర్చి నర్సరీలు పని చేయకపోవడంతో తాము పని కోల్పోయామంటున్నారు. రైతులు లేరు, అసలు రావట్లేదు కూడా. ఈ ఏడైతే అసలు రైతులే లేరు. పోయినేడు బాగా వచ్చారు, రైతులు నాటించుకున్నారు, బాగానే ఉంది. రేటు తక్కువగా ఉంది. అంతకుముందేడు బాగుంది. మళ్ళీ మాకు ఏ నాడు కూడా ఖాళీ ఉండేది కాదు. మే నెలలో కూడా మేము పనులు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం అసలు పనులే లేవు. ఈ ఒక్క 10 రోజులు బట్టే వస్తున్నాం. రోజు కాంట్రాక్ట్ పని చేసుకుంటే 300 వచ్చింది. 200, 150 వస్తుంది. 200, 150. జిల్లాలో రైతులు మిర్చి సాగుపై విముఖత ఉన్నమాట నిజమేనంటున్నారు వ్యవసాయ అధికారులు.
ధరలు పతనం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారిలో అవగాహన కల్పించి మిర్చి సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. రైతులు ముందుగా కొంత చిల్లీకి రేటు తక్కువగా ఉంది కదా, ఈ సంవత్సరం మానేద్దామా అనే కాన్సెప్ట్లో మాట్లాడుతూ మళ్ళీ చివరికి వారు అన్నది ఏంటంటే ఏదైనా పర్వాలేదు చూద్దాంలండి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా చూద్దామని చెప్పేసి రైతులైతే మళ్ళీ చిల్లీ వేయటానికే మళ్ళీ ఇష్టం చూపారు. ముందైతే కొంచెం అయిష్టత చూపినా మళ్ళీ చివరిలో చూద్దాం, వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి కాబట్టి, మోరోవర్ ఎన్ఎస్పి రిలీజ్ రేపు ఆగస్టులో వస్తుంది కాబట్టి మళ్ళీ చిల్లీ అనేది యథావిధిగా మన దగ్గర అయితే ఆ 10,000 హెక్టార్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. జిల్లాలో మిర్చి సాగు అంటేనే రైతులు భయపడే పరిస్థితి నెలకొంది. మిర్చి సాగు లాభసాటి కాకపోగా అప్పుల భారం పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు ప్రారంభించకపోతే మిర్చి సాగు తగ్గడమే కాక మిర్చిపై ఆధారపడ్డ పరిశ్రమలు, ఇతర రంగాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా మద్దతు ధర లేకపోవడం ఒకటి, అదేవిధంగా నల్లతామర లాంటి చీడపీడలు పెరిగిపోవడం, తద్వారా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది మిర్చి సాగులో. వీటితో పాటు మద్దతు ధర లేకపోవడం, అదేవిధంగా కౌలు ధరలు పెరగడం, కూలి ఖర్చులు కూడా పెరగడం. ఒకవైపు నుంచి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి, మరొక వైపు మద్దతు ధర ఉండడం లేదు, ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకపోవడంతో ఈ ఏడాది చూస్తే ఇప్పటి వరకు కూడా సరైన వర్షాలు లేకపోవడంతో 45 రోజుల మొక్కలు ఉండాల్సిన నర్సరీల్లో కేవలం 4-5 రోజుల మొక్కలు మాత్రమే ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో మిర్చి సాగు వైపు రైతైతే పూర్తిగా వెనుకంజ వేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులు దాపురించలేదని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9, రాజుపాలెం, పల్నాడు జిల్లా.